Good morning. In previous class, we have seen how to find the poles of a Butterworth filter. Okay. In this class, we are going on to finding cutoff frequency and order of the system. ఓకే సో నేటి క్లాస్లో మనము ఈ పోల్స్ గురించి చెప్పుకున్నామమ్మా. పోల్స్ ఆఫ్ హెచ్ఏ ఆఫ్ ఎస్, రైట్? పోల్స్ చెప్పుకున్నాము ఎట్లా వస్తుంది అని చెప్పేసి అన్నది. అంటే మనం ఒక క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ తీసుకొని ఆ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే మనకి రూట్స్ వస్తున్నాయి. మనం వాటిని ఏమంటున్నాము? పోల్స్ అంటున్నాము అనమాట, రైట్? సో మనం వాటిని పోల్స్ అంటున్నాము. పోల్స్ వచ్చేటప్పటికి ఇది ఈక్వేషన్. మనం పోల్స్ ఎందుకు కనుక్కోవాలి? పోల్స్ కనుక్కోవడం వల్ల మనకి ఏమవుతుందంటే స్టెబిలిటీ తెలుస్తుంది అనమాట. ఓకేనా అండి? పోల్స్ కనుక్కోవడం వల్ల మనకి స్టెబిలిటీ తెలుస్తుంది అనమాట. ఫిల్టర్ యొక్క స్టెబిలిటీ అర్థమవుతుంది అనమాట, రైట్? ఈ జెడ్ ప్లేన్లో ఆర్ ఈ ఎస్ ప్లేన్లో ఆర్ ఈ కాంప్లెక్స్ ప్లేన్లో, సింపుల్ చెప్పాలంటే ఈ కాంప్లెక్స్ ప్లేన్లో రైట్ హాఫ్ ఆఫ్ ప్లేన్లో కనుక మీకు రూట్స్ ఉంటే అప్పుడు సిస్టమ్ స్టేబుల్గా ఉన్నట్టు. లెఫ్ట్ హాఫ్లో మీకు కనుక రూట్స్ ఉంటే కనుక ద సిస్టమ్ ఈస్ ప్యూర్లీ అన్స్టేబుల్. ఓకే, సో మనం ఏం చేస్తాము అంటే రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్లో ఉన్న రూట్స్ మాత్రమే మనము కన్సిడర్ చేసుకుంటామండి. కన్సిడర్ చేసుకుని చేస్తామన్నమాట. రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్లో ఉన్న రూట్స్ కన్సిడర్ చేసుకోవడం అంటే ఏంటి అంటే, గమనించండి, మన రూట్స్ ఎలాగో ఉంటాయి. రైట్ హాఫ్లోను లెఫ్ట్ హాఫ్లోను ఉంటాయమ్మా రూట్స్. రైట్ హాఫ్లోను లెఫ్ట్ హాఫ్లోను రెండు వైపులా మన రూట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, రెండు వైపులా మనకి రూట్స్ ఉంటాయి, రైట్? కాకపోతే మనం ఏం చేస్తాము అంటే రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్లో ఉన్న రూట్స్ని మాత్రమే కన్సిడర్ చేసుకుంటాము. ఎందుకనంటే స్టెబిలిటీ కోసం అని చెప్పేసి. అంటే లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ రూట్స్ని కన్సిడర్ చేసుకోకపోతే రూట్స్ డైరెక్ట్ కాదమ్మా, ఇవి రూట్స్ ఉంటాయి. కాకపోతే మనం వీటిని ఏం చేస్తాము అంటే, మీకు వస్తుందమ్మా కాన్సెప్ట్ సిఎస్లో పోల్ జీరో కాంపెన్సేషన్ ఒకటి ఉంటుందమ్మా. ఓకేనా? పోల్ జీరో కాంపెన్సేషన్ చెప్పి ఒకటి ఉంటుందన్నమాట. ఆ టెక్నిక్ ఉపయోగించి రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ రూట్స్ మొత్తం క్యాన్సిల్ అయిపోయే విధంగా చేస్తాం అనమాట. క్యాన్సిల్ అయిపోయే విధంగా చేస్తే మనకి ఏమవుతుంది అంటే లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ రూట్స్ మాత్రమే ఉంటాయి, రైట్? ఈ లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ ఉన్న రూట్స్ మనం అనలైజ్ చేస్తే మనకి స్టెబిలిటీ ఎంత ఉంటుంది, ఎంతవరకు మన కంట్రోలబిలిటీలో ఉంటుంది అని చెప్పి మనం చెప్పచ్చు అనమాట, రైట్? సో దానికోసం మనం పోల్స్ కనుక్కుంటాం టు ఫైండ్ స్టెబిలిటీ ఆఫ్ ద సిస్టమ్, రైట్? అయితే ఈ పోల్స్ కనుక్కోవడం కూడాను ఇక్కడ గమనించండి రా, ఎన్ ఆర్డర్ ఇక్కడ ఉంది, ఒమేగా సి కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఉంది. ఓకే, సో నౌ యూ హ్యావ్ టు ఫైండ్ ది ఆర్డర్ అండ్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేసామండి, ఈ బటర్వర్త్ ఫిల్టర్ యొక్క అప్రాక్సిమేషన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక సిస్టమ్ ఫంక్షన్ తీసుకున్నామమ్మా. మనం ఒక లో పాస్ బటర్వర్త్ సిస్టమ్ యొక్క జనరల్ ఫామ్ ఒకటి తీసుకున్నాం అనమాట. ఇలా మనం తీసుకున్నాం. ఇక్కడ తీసుకునేది ఏంటి అంటే ఆల్ పోల్ సిస్టమ్ తీసుకున్నామండి. జీరోస్ ఇక్కడ ఏమీ లేవు, రైట్? వీఆర్ టేకింగ్ హియర్ ఆల్ పోల్ సిస్టమ్. పోల్స్ మాత్రమే మనం సిస్టమ్ ఒకటి తీసుకున్నామమ్మా. సిస్టమ్ తీసుకొని దీని క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉండాలి అని చెప్పుకున్నాము ఫస్ట్ పాయింట్లో. ఓకే, ఫస్ట్ స్టేజ్లో మనం కనుక్కున్నాం అనమాట. ఇది మనం అనలైజ్ చేసామండి. దీనివల్ల ఏమవుతుందంటే ఒమేగా ఈక్వల్ 0 అప్పుడు ఎలా ఉంది, ఒమేగా సి అప్పుడు ఎలా ఉంది, ఒమేగా లెస్ దెన్ ఒమేగా సి అప్పుడు క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉన్నాయి, ఒమేగా గ్రేటర్ దెన్ ఒమేగా సి అప్పుడు ఎలా ఉన్నాయి క్యారెక్టరిస్టిక్స్ అంటూ మనకి ఒక ఐడియా వచ్చిందనమాట ఇక్కడ, రైట్? ఇక్కడ మనకు ఒక ఐడియా వచ్చిందనమాట, రైట్? ఈ ఐడియా వచ్చిన తర్వాత మనం ఏం చేసాము, దీని కొద్ది ఫార్వర్డ్ చేసుకుంటూ పోయాము ఈ ఐడియాని, రైట్? ఫార్వర్డ్ చేసుకుంటూ పోయి మనం ఏం చేసాము అంటే సిస్టమ్ యొక్క అనాలిసిస్ వచ్చిన తర్వాత, అంటే క్యారెక్టరిస్టిక్స్ ఏ విధంగా ఉండాలి అని తెలిసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సిస్టమ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉండాలో మనం రాసుకున్నాము అమ్మ. ఈ విధంగా సిస్టమ్ క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి అని మనం ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాము, సిస్టమ్ క్యారెక్టరిస్టిక్స్ ఓకే, ఇట్లా క్యారెక్టరిస్టిక్స్ ఉన్నప్పుడు సిస్టమ్ స్టేబుల్గా ఉంటుందో లేదో మనం అనలైజ్ చేసుకోవాలన్నమాట. కాబట్టి ఏం చేయాలి అంటే పోల్స్ కనుక్కోవాలి. సో మనం ఏం చేసాము అంటే పోల్స్ కనుక్కున్నాము. నెక్స్ట్లో సెకండ్ స్టేజ్లో మనము పోల్స్ కనుక్కున్నాం అనమాట. ఓకే, పోల్స్ కనుక్కున్నప్పుడు మనకి పోల్స్ ఎలా వస్తాయి అంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ సిస్టమ్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ తీసుకొని దానిని సాల్వ్ చేసుకుంటే మనకి పోల్స్ వస్తాయి అన్నమాట. సో పోల్స్ యొక్క జనరల్ ఫామ్ రాబట్టా నేను. ఓకేనా అండి? పోల్స్ యొక్క జనరల్ ఫామ్ రాబట్టా నేను. ఇవి వచ్చిన తర్వాత ఈ పోల్స్ కూడా దేని మీద డిపెండ్ అయి ఉన్నాయి అంటే ఆర్డర్ ఆఫ్ సిస్టమ్ డిపెండ్ అవుతాయి పోల్స్ అన్నవి. ఓకేనమ్మా? పోల్స్ డిపెండ్స్ ఆన్ ఆర్డర్ ఆఫ్ సిస్టమ్. సిస్టమ్ యొక్క ఆర్డర్ 2 అనుకోండి అమ్మా, 2 పోల్స్ ఉంటాయి. సిస్టమ్ యొక్క ఆర్డర్ 5 అనుకోండి అమ్మా, 5 పోల్స్ ఉంటాయి.
సిస్టమిక్ ఆర్డర్ 10 అనుకోండి అమ్మా, 10 పోల్స్ ఉంటాయి. సిస్టమిక్ ఆర్డర్ 6 అనుకోండి అమ్మా, 6 పోల్స్ ఉంటాయి. ఓకే. సో ఈ సిస్టమ్ యొక్క ఈ పోల్స్ అన్నవి సిస్టమ్ యొక్క ఆర్డర్ మీద డిపెండ్ అవుతున్నాయి అనమాట. ఓకే, ఆర్డర్ మీద డిపెండ్ అయినాయి. డిపెండ్ అయిన తర్వాత కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మీద కూడా డిపెండ్ అవుతుంది అనమాట పోల్ అన్నది. ఓకే, ఈ విధంగా మనం మొత్తం ఇక్కడ మనం అనలైజ్ చేసాం ఇక్కడ, రైట్. సో కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మీద కూడా డిపెండ్ అవుతుంది. సో సో ఇందుకోసం అని చెప్పేసి మనం ఏం కనుక్కోవాలి ఇక్కడ థర్డ్ స్టెప్లో ఆర్డర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలన్నమాట. ఆర్డర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలన్నమాట. అందుకని మనం ఇప్పుడు ఆర్డర్కి కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీకి వెళ్తున్నాము. ఆర్డర్కి కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీకి వెళ్తున్నాము, రైట్. సో ఇది మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఆర్డర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ తీసుకోవడానికి వీఆర్ కన్సిడరింగ్ దీస్ ఫాలోయింగ్ స్పెసిఫికేషన్స్. ఓకే, ఈ స్పెసిఫికేషన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి మనం చెప్పుకున్నాం నిన్న, లాస్ట్ గ్రాఫ్ నుంచి చెప్పుకున్నాం మనం ఇది. ఓకే, ఇది మనకి ఏంటి అంటే జనరల్ సిస్టమ్ యొక్క క్యారెక్టరిస్టిక్ అమ్మా, బటర్వర్త్ ఫిల్టర్ యొక్క క్యారెక్టరిస్టిక్ అనమాట. యాక్చువల్ మనం చెప్పుకున్నాం నేను మళ్ళీ చెప్పను ఇక్కడ, జస్ట్ ఒక ఓవర్ వేస్తాను అంతే. ఇట్లా ఉండాలమ్మా మనకి సిస్టమ్ క్యారెక్టరిస్టిక్. కానీ ఏ విధంగా వస్తుంది సిస్టమ్ క్యారెక్టరిస్టిక్ అంటే ఈ విధంగా వస్తుంది అనమాట. సిస్టమ్ క్యారెక్టరిస్టిక్ ఈ విధంగా వస్తుంది అనమాట. మనం ఏం చేస్తాము అంటే ఈ సిస్టమ్ క్యారెక్టరిస్టిక్ ఇది మనకి ఏంటి అంటే ప్రాక్టికల్ క్యారెక్టరిస్టిక్. దిస్ ఈజ్ అవర్ ప్రాక్టికల్ క్యారెక్టరిస్టిక్ అనమాట. ఇది మనకి ఏంటి అంటే ఐడల్ క్యారెక్టరిస్టిక్ అనమాట. మనం ఏం చేస్తాము అంటే ఈ ప్రాక్టికల్ క్యారెక్టరిస్టిక్ ని ఐడల్ క్యారెక్టరిస్టిక్ కి నియర్ గా పట్టడానికి ప్రయత్నిస్తాం అనమాట. అది మనం చేస్తుంది పని ఇప్పుడు, రైట్. అయితే ఇక్కడతో కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఒమేగా ఉందన్నమాట, అంటే ఇక్కడతో ఆగిపోవాలి. కానీ ఏమవుతుంది అంటే కొంత ముందు నుంచే నాకు అటెన్షన్ జరుగుతుంది అనమాట. ఆఫ్టర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఒమేగా సి, ఆఫ్టర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఒమేగా సి నాకు ఫ్రీక్వెన్సీ మొత్తం కూడా అటెన్యూట్ అయిపోవాలి. కానీ ఆఫ్టర్ ఒమేగా సి దగ్గర కూడాను కొంతవరకు మనకి ఇక్కడ అలో చేస్తుంది, పాస్ బ్యాండ్ అలో చేస్తుంది అనమాట. సో మనం దీన్ని ఏమంటామంటే వి కాల్ దిస్ యాజ్ ట్రాన్సిషన్ బ్యాండ్ అంటాం అనమాట దీన్ని మనము, రైట్. సో మనం దీన్ని ఇప్పుడు అనలైజ్ చేస్తున్నప్పుడు గమనించండి, ఇది ఒమేగా అమ్మ, నేను గీయలేదు మీరు రాసుకుంటుంది, రైట్. ఇక్కడ హెచ్ఏ ఆఫ్ ఒమేగా స్క్వేర్, ఓకే. ఇది ఏపీ స్క్వేర్. ఏపీ స్క్వేర్ అంటే ఏంటి అంటే అటెన్యూయేషన్ ఇన్ పాస్ బ్యాండ్. అలాగే ఏఎస్ అంటే ఏంటి అంటే అటెన్యూయేషన్ ఇన్ స్టాప్ బ్యాండ్. ఈ ఫార్మ్స్ ఎలా వచ్చినాయి ఫార్ములాస్ మనం నెక్స్ట్ చెప్పుకుందాం ఎలా వచ్చినాయి ఫార్ములాస్. ఇవి గుర్తుంచుకోండి. ఏపీ స్క్వేర్ అనేది ఏంటి అంటే ఇదేంటిది హెచ్ఏ ఆఫ్ ఒమేగా స్క్వేర్ అనమాట. ఇది హెచ్ఏ ఆఫ్ ఒమేగా స్క్వేర్ అమ్మా ఇది. సో మనం చేస్తున్న ఏంటి అంటే స్క్వేర్ మ్యాగ్నిట్యూడ్ చేస్తున్నాం అనమాట. వీఆర్ డీలింగ్ హియర్ విత్ స్క్వేర్ మ్యాగ్నిట్యూడ్ అనమాట. ఇది మ్యాగ్నిట్యూడ్ మాక్సిమం 1 అనుకుంటున్నాము. ఇది ఏపీ స్క్వేర్ అంటే అటెన్యూయేషన్ ఇన్ పాస్ బ్యాండ్ అనమాట. ఇది అటెన్యూయేషన్ ఇన్ స్టాప్ బ్యాండ్ అనమాట ఇది, రైట్. సో అటెన్యూయేషన్ ఇన్ పాస్ బ్యాండ్ ఎక్కడి నుంచి ఎక్కడ లిమిట్స్ 1 నుంచి ఏపీ స్క్వేర్ దాకా ఉన్నాయి అనమాట. సో 1 less than or equal to HA of omega square HA of omega square ఇక్కడ 1 కాదు ఇది, ఇక్కడ AP స్క్వేర్ ఓకే. అంటే HA of omega యొక్క లిమిట్స్ అనమాట. ఓకే, less than or equal to 1 స్క్వేర్ రాసుకోవచ్చు. సో స్క్వేర్ తీసేస్తే ఏపీ less than or equal to HA of omega less than or equal to 1 వచ్చింది, రైట్. అలాగే మనము ఏఎస్ కూడా రాసుకుంటున్నాం అనమాట. ఫ్రమ్ దిస్ గ్రాఫ్ అనమాట, రైట్. సో ఏపీ స్క్వేర్ ఏఎస్ స్క్వేర్ మనం రాసుకున్నాం. ఏపీఏఎస్ అంటే అటెన్యూయేషన్ ఇన్ పాస్ బ్యాండ్ అండ్ అటెన్యూయేషన్ ఇన్ స్టాప్ బ్యాండ్. ఓకే, రెండు మనం రాసుకున్నాం అమ్మా. ఆ రెండు యొక్క ఈక్వేషన్స్ ఇవ్వనమాట, రైట్. రెండు యొక్క ఈక్వేషన్స్ ఇవ్వనమాట, రైట్. నౌ ఇప్పుడు చూస్తే ఇక్కడ ఏపీ అంటే ఏంటి అంటే అటెన్యూయేషన్ ఇన్ పాస్ బ్యాండ్, ఒమేగా పి అంటే ఏంటి అంటే పాస్ బ్యాండ్ ఎడ్జ్ ఫ్రీక్వెన్సీ, ఏఎస్ అంటేనేమో అటెన్యూయేషన్ స్టాప్ బ్యాండ్, ఒమేగా ఎస్ అంటేనేమో స్టాప్ బ్యాండ్ ఎడ్జ్ ఫ్రీక్వెన్సీ అంటే మనం చూసామని. అంటే ఇవి మనకి ఏంటి అంటే ఇట్ రిప్రజెంట్స్ ట్రాన్సిషన్స్ అనమాట. ఓకేనా, ఇలా వస్తున్నాయి క్యారెక్టరిస్టిక్స్ ఇలా వచ్చినాయి కదా. ఇది యాక్చువల్గా ఇది కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఒమేగా సి, ఇది మనకి ఏంటి అంటే ఒమేగా పి, అలాగే ఇది మనకి ఏంటి అంటే ఒమేగా ఎస్. ఓకేనామా, అవన్నమాట, రైట్. సో కొద్ది ముందుకెళ్దాం ఇప్పుడు మనం. ఇప్పుడు దీన్ని బట్టి ఏమో రాసుకోవచ్చండి, ఒక్కసారి గమనించండి ఇది ఒకసారి. సో గమనించండి, మనం దీని నుంచి ఇలా రాస్తున్నామమ్మా, ఇది రాస్తున్నాం రా, రైట్. ఏపీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు హెచ్ఏ ఆఫ్ ఒమేగా అంటే ఏంటి,
హెచ్ఏ ఆఫ్ ఒమేగా ఈజ్ గ్రేటర్ దాన్ ఏపీ అనే అర్థము. సో అది ఇక్కడ రాశాను. అలాగే హెచ్ఏ ఆఫ్ ఒమేగా లెస్ దాన్ ఏఎస్ ఇదిగో ఇక్కడ రాశాను. ఓకే, బిట్వీన్ ద లిమిట్స్ ఇవ్వనమాట, బిట్వీన్ ద లిమిట్స్ ఇవ్వనమాట. రైట్ రైట్ ఓకేనా అండి. సో ఇవి ఇక్కడ రాశాను. ఓకే, నౌ నౌ ఈ హెచ్ఏ ఆఫ్ ఒమేగా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏపీ ఎక్కడ? పాస్ బ్యాండ్లో, పాస్ బ్యాండ్లో. ఓకే రైట్. ఫర్ ఒమేగా ఒమేగా ఇస్ లెస్ దాన్ ఒమేగా అంటే ఒమేగా గ్రేటర్ దాన్ ఒమేగా ఎస్, ఒమేగా గ్రేటర్ దాన్ ఒమేగా ఎస్. స్టాప్ బ్యాండ్లో ఇది నాకు అనమాట అటెన్యుయేషన్, స్టాప్ బ్యాండ్లో ఇది నాకు అటెన్యుయేషన్. ఓకే, సో మామూలుగా మనకి స్క్వేర్ మ్యాగ్నిట్యూడ్ ఫామ్ ఏముందండి అంటే ఇది హెచ్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 1/1 ప్లస్ ఒమేగా బై ఒమేగా సి హోల్ పవర్ 2n. ఓకే రైట్. ఇప్పుడు దీనిని ఇక్కడ అప్లై చేయండి, ఇక్కడ అప్లై చేయండి. రైట్. ఇప్పుడు హెచ్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ ఏమవుతుంది? ఏపీ స్క్వేర్ అవుతుంది, అంతే కదా. హెచ్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఏపీ స్క్వేర్. హెచ్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ అంటే ఏంటి? ఇది ఇది. సో దిస్ టర్మ్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏపీ స్క్వేర్. సో అది ఇక్కడ రాశాను ఇక్కడ నేను. ఓకే, హెచ్ ఆఫ్ ఒమేగా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఏపీ అమ్మ. రైట్. సో దీన్ని బట్టి హెచ్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ ఏమవుతుంది? ఏపీ స్క్వేర్ అవుతుంది. హెచ్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ అంటే ఏంటి? నా సిస్టమ్ ఫంక్షన్. సో రాసుకున్నాను ఇది. సో ఇది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏపీ స్క్వేర్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏపీ స్క్వేర్ రాశాను. సో అలాగే హెచ్ఏ ఆఫ్ ఒమేగా స్క్వేర్ లెస్ దెన్ ఈక్వల్ టు ఏఎస్ స్క్వేర్, లెస్ దెన్ ఈక్వల్ టు ఏఎస్ స్క్వేర్ కదా. హెచ్ఏ ఆఫ్ ఒమేగా స్క్వేర్ అంటే ఏంటి? మళ్ళీ ఇది రైట్, లెస్ దెన్ ఈక్వల్ టు ఏఎస్ స్క్వేర్. సో ఇది ఇక్కడ రాశానండి ఇక్కడ. ఓకే, ఏఎస్ స్క్వేర్ రైట్. అయితే ఒకటి మీరు గమనించాలి, ఇక్కడ మీరు గమనించాలి, ఈ ఈక్వేషన్ దేనికి? ఈ ఈక్వేషన్ జాగ్రత్తగా గమనించండి అమ్మా. ఇక్కడ నేను మీకు స్టెప్ డైరెక్ట్గా వేసానండి, ఇక్కడ స్టెప్ని నేను డైరెక్ట్గా వేసానమ్మా. సో జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ హెచ్ఏ ఆఫ్ ఒమేగా స్క్వేర్ అంటే ఏపీ స్క్వేర్, హెచ్ఏ ఆఫ్ ఒమేగా స్క్వేర్ ఏంటి? ఇది. ఓకే, ఇట్ ఈ అంటే ఇప్పుడు ఏమైంది? ఇది ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏపీ స్క్వేర్ అయింది. ఓకే, ఏపీ స్క్వేర్ అయింది. ఇప్పుడు హెచ్ ఆఫ్ స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏపీ స్క్వేర్ అన్నది ఎక్కడి నుంచి రాశాను నేను? ఇదిగోండి, ఫ్రమ్ దిస్ కండిషన్ రాశాను అనమాట, ఫ్రమ్ దిస్ కండిషన్ రాశానమ్మా. సో హెచ్ ఆఫ్ స్క్వేర్ గ్రేటర్ దెన్ ఈక్వల్ ఏపీ స్క్వేర్ ఫర్ ఒమేగా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఒమేగా పి అంటే ఒమేగా వాల్యూ ఒమేగా పి వరకు మాత్రమే ఇదన్నమాట ఈక్వేషన్. ఓకే, ఒమేగా పి వరకు మాత్రమే అనమాట ఇది ఈక్వేషన్ అనమాట ఇది. రైట్. సో ఇప్పుడు ఒమేగా ఇక్కడ ఏమవుతుంది? మాక్సిమం ఒమేగా పి అవుతుంది ఇది. సో ఒమేగా పి అది ఇక్కడ స్టెప్ వేసాను అనమాట. సో ఒమేగా పి రాసుకోవాలి ఇక్కడ మనం. సో 1/1 ప్లస్ ఒమేగా పి బై ఒమేగా సి హోల్ పవర్ 2n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఏపీ స్క్వేర్. రైట్. అలాగే హెచ్ఏ ఆఫ్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఏఎస్ స్క్వేర్ అవుతుంది. రైట్. హెచ్ఏ ఆఫ్ ఒమేగా స్క్వేర్ ఏమవుతుందమ్మా? హెచ్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ ఏమవుతుందమ్మా? ఏఎస్ స్క్వేర్ అవుతుంది అనమాట. హెచ్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ అంటే ఏంటి? ఇది. సో దిస్ ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు ఏఎస్ స్క్వేర్, అంతేనా? ఇది లెస్ దాన్ ఈక్వల్ టు ఏఎస్ స్క్వేర్. కండిషన్ ఎప్పుడు? వెన్ ఒమేగా ఎస్ లెస్ దాన్ ఈక్వల్ టు ఒమేగా అంటే ఒమేగా ఎస్ నుంచి తర్వాత మొత్తం వరకు ఇదనమాట ఇది. రైట్. సో దీన్ని మాకు మినిమం వాల్యూ అంతా ఒమేగా ఎస్. సో ఇక్కడ ఒమేగా వాల్యూ ఏం పెడుతున్నా? ఇక్కడ నేను ఒమేగా ఎస్ పెడుతున్నాను. ఇదిగో ఈక్వేషన్ రాశాను ఇది నేను. 1/1 ప్లస్ ఒమేగా ఎస్ బై ఒమేగా సి హోల్ పవర్ 2n లెస్ దాన్ ఈక్వల్ టు ఏఎస్ స్క్వేర్. ఓకే, నౌ ఇప్పుడు దీనికి సింప్లిఫై చేయండి అమ్మా. ఫ్రమ్ దిస్ 1/1 ప్లస్ ఒమేగా పి బై ఒమేగా సి హోల్ పవర్ 2n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏపీ స్క్వేర్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏపీ స్క్వేర్. అప్పుడు ఇదేమవుతుంది? 1 ప్లస్ ఒమేగా పి బై ఒమేగా సి హోల్ పవర్ 2n ఏమవుతుంది? లెస్ దాన్ ఈక్వల్ టు 1/ఒమేగా పి స్క్వేర్, 1/ఒమేగా పి స్క్వేర్. ఓకే, అదే 1/ఏపీ స్క్వేర్. రైట్. అదే ఇక్కడ రాశాను నేను. రాసి
జస్ట్ ఏం లేదురా, మీరు ఈ ఈక్వేషన్ నుంచి ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ ఓకే, మీరు ఏం చేయాలి అంటే ఈ ఒమేగా పి బై ఒమేగా సి హోల్ పవర్ 2n బయటికి లాక్కుని రావాలన్నమాట. అంటే ఏం లేదు, 1 ప్లస్ ఒమేగా పి బై ఒమేగా సి హోల్ పవర్ 2n ఏమవుతుంది, ఇటువైపు 1 బై ఏపీ స్క్వేర్ అవుతుంది. అవునా? దీని నుంచి ఒమేగా పి బై ఒమేగా సి ఒమేగా పి బై ఒమేగా సి ఒమేగా పి బై ఒమేగా సి హోల్ పవర్ 2n ఏమవుతుంది, పక్క 1 బై ఏపీ స్క్వేర్ మైనస్ 1 అవుతుంది. ఓకేనండి, ఇది ఇక్కడ చేసింది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు రైట్, ఇది ఇక్కడ చేసింది నేను. సో అదే ఇక్కడ రాస్తున్నాను, ఒమేగా పి బై ఒమేగా సి హోల్ పవర్ 2n ఇస్ ఈక్వల్ టు 1 బై ఏపీ స్క్వేర్ మైనస్ 1 ఇలా వచ్చింది. ఇప్పుడు అలాగే ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ ఒమేగా ఎస్ బై ఒమేగా సి హోల్ పవర్ 2n కామన్ 2n ని బయటికి లాక్కురండి రైట్. అప్పుడు ఏమవుతుంది, 1 బై ఏఎస్ స్క్వేర్ మైనస్ 1 అవుతుంది అనమాట. ఓకే, 1 బై ఏఎస్ స్క్వేర్ మైనస్ 1 అవుతుంది అనమాట. ఇక్కడ నాకు ఇప్పుడు ఏం కావాలి, ఇదిగో ఒమేగా సి కావాలి, తర్వాత ఆర్డర్ n కావాలన్నమాట. ఓకే, సో therefore I'm taking this equation omega s by omega c whole power 2n by omega p by omega c whole power 2n ఈక్వల్ టు, అంటే ఏం లేదు ఇక్కడ ఏం చేస్తున్నానంటే 2/1 లాక్ వస్తున్నానమ్మా. ఈక్వేషన్ 2 బై ఈక్వేషన్ 1 చేశానమ్మా. ఎందుకని అంటే మనకి ఇక్కడ ఆర్డర్ను తర్వాత ఒమేగా సి కావాలన్నమాట. ఓకేనా, 1/2 చేయండి, ప్రాబ్లం ఏం లేదు, మీకు ఒకటే వస్తుంది ఆన్సర్ రైట్. సో చేసినప్పుడు ఇక్కడ మనం కామన్ తీసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఒమేగా ఎస్ బై ఒమేగా సి బై ఒమేగా పి బై ఒమేగా సి హోల్ పవర్ 2n రైట్ ఈక్వల్ టు 1 బై ఎస్ స్క్వేర్ మైనస్ 1 బై 1 బై ఏపీ స్క్వేర్ మైనస్ 1. ఓకే, ఇప్పుడు దీని నుంచి గమనించండి, ఒమేగా సి క్యాన్సిల్ అయిపోయినాయి. మరి ఒమేగా సి క్యాన్సిల్ అయిపోయినాయి. సో ఒమేగా ఎస్ బై ఒమేగా పి హోల్ పవర్ 2n ఈక్వల్ టు 1 బై ఏ స్క్వేర్ మైనస్ 1 బై 1 బై ఏబీ స్క్వేర్ మైనస్ 1 వచ్చింది అనమాట ఇప్పుడు మనకి రైట్. ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి ఏం కావాలి, n కావాలి. n ఎక్కడ ఉంది, పవర్ లో ఉంది ఇక్కడ, n పవర్ లో ఉంది ఇక్కడ. ఓకే, హోల్ పవర్ 2n లాగా ఉందన్నమాట ఇక్కడ మనకి. కాబట్టి ఏం చేస్తాము, బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేసుకోండి. బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేసుకుంటే అది కిందకు వస్తుంది అనమాట. సో లాగ్ ఒమేగా ఎస్ బై ఒమేగా పి హోల్ పవర్ 2n ఈక్వల్ టు లాగ్ ఏ 1 బై ఏ స్క్వేర్ మైనస్ 1 బై ఏపీ స్క్వేర్ మైనస్ 1. ఓకే, చేసినప్పుడు ఈ 2n ముందుకు వస్తుంది. 2n లాగ్ ఒమేగా ఎస్ బై ఒమేగా పి ఈక్వల్ టు లాగ్ 1 బై ఏ స్క్వేర్ మైనస్ 1. ఇగో ఈ టర్మ్ మొత్తం ఇక్కడ రాస్తున్నాం, మళ్ళీ చెప్పకుండా రైట్. సో ఇప్పుడు ఏం చేయాలి, నేను దీని నుంచి n రాబట్టాలి. ఫ్రమ్ దిస్ ఐ నీడ్ టు ఫైండ్ n. ఓకే, అప్పుడు ఏమైంది, లాగ్ 1 బై ఏ స్క్వేర్ మైనస్ 1 బై 1 బై ఏపీ స్క్వేర్ మైనస్ 1 బై లాగ్ ఒమేగా ఎస్ బై ఒమేగా పి. ఇప్పుడు మనకి ఏమొచ్చింది, ఇక్కడ ఆర్డర్ n వచ్చిందమ్మా. ఇక్కడ మనకి రైట్, ఇది మనకి ఆర్డర్ వచ్చింది. అయితే ఇంకా మనం సింప్లిఫై చేసుకోవచ్చు, ఎందుకంటే ఒకవేళ మీకు ప్రాబ్లంలో స్టాప్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ, పాస్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ, ఓకే, స్టాప్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ, పాస్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ, తర్వాత అటెన్యూషన్ స్టాప్ బ్యాండ్, అటెన్యూషన్ అండ్ పాస్ బ్యాండ్ ఇవి ఇచ్చారనుకోండమ్మా, n కొనుక్కోవచ్చు ఈజీగా. ఆర్ లేకపోతే n ఇచ్చాడు, ఓకే, ఏ స్క్వేర్ ఏపీ స్క్వేర్ ఇచ్చాడు, ఒమేగా పి ఇచ్చాడు, ఒమేగా ఎస్ కనుక్కోవచ్చు. సో ఈ ఏఎస్, ఏపీ, ఒమేగా ఎస్, ఒమేగా పి, ఎన్ వీటిల్లో ఏ ఒక్క టర్మ్ ఇవ్వకపోయినా సరే ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ మనం కనుక్కోవచ్చు అనమాట. ఓకే రైట్, నేను దీనికి ఇంకొద్దిగా ముందుకు పట్టుకెళ్తున్నాను. ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుంటే మనము అంటే ఇక్కడ మనకి ఏమొచ్చింది, ఇప్పుడు ఆర్డర్ వచ్చిందండి ఇక్కడ, అంతే ఆర్డర్ వచ్చింది. మనకేం కావాలి, మనకి ఇక్కడ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కూడా కావాలమ్మా. ఓకేనా, మనకి ఇక్కడ ఆర్డర్ మాత్రమే వచ్చింది, కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కూడా కావాలి కదా. సో మళ్ళీ ఐఎమ్ టేకింగ్ దీస్ ఈక్వేషన్స్. ఓకే, సో ఐఎమ్ టేకింగ్ దీస్ ఈక్వేషన్స్.
ఒమేగా పి బై ఒమేగా సి హోల్ పవర్ 2n ఈక్వల్ టు 1/a² - 1 కదా. దీని నుంచి ఒమేగా పి బై ఒమేగా సి ఏమవుతుంది, 2n అయిపోతే 1/2n అవుతుంది అనమాట. ఓకే, దీని నుంచి ఫ్రమ్ దిస్ ఒమేగా సి ఎంత వచ్చిందమ్మా, ఒమేగా సి ఒమేగా పి బై ఈ వాల్యూ అనమాట. ఇది ఒమేగా సి అంటే. ఓకే, ఒమేగా సి అంటే రైట్. ఓకే, అలాగే ఫ్రమ్ సెకండ్ ఈక్వేషన్ ఒమేగా ఎస్ బై ఒమేగా సి హోల్ పవర్ 2n ఈక్వల్ టు 1/s² - 1 అనమాట. ఓకే, 2n అయిపోతే 1/2n అవుతుంది. దీనికి మనకి ఒమేగా సి వస్తుంది, కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మనకి ఒమేగా సి వస్తుంది. సో ఒమేగా ఎస్ బై 1/s² - 1 హోల్ పవర్ 1/2n. ఓకే, అయితే ఇప్పుడు నేను రెండింటిని కలిపి బై 2 చేస్తాను రా. సో గమనించండి, ఇప్పుడు ఇక్కడ మనకి ఇప్పుడు ఇది ఒమేగా సి వచ్చింది. ఓకే, ఈ ఒమేగా సి ఏంటిది గమనించండి. ఈ ఒమేగా సి ఏంటిది, ఈక్వేషన్ 1 సాటిస్ఫై, ఈక్వేషన్ 1 నేను సింప్లిఫై చేస్తే వచ్చిందమ్మా. ఈక్వేషన్ 1 నేను సింప్లిఫై చేస్తే వచ్చిందమ్మా. ఈక్వేషన్ 1 ఏంటి, ఈక్వేషన్ 1 ఏంటి, పాస్ బ్యాండ్ రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఈక్వేషన్ 2 ఏంటి, స్టాప్ బ్యాండ్ దగ్గర రిప్రజెంట్ చేస్తుంది అనమాట ఇది. సో ఈక్వేషన్ 1 పాస్ బ్యాండ్ రిప్రజెంట్ చేస్తుంది, ఈక్వేషన్ 2 స్టాప్ బ్యాండ్ రిప్రజెంట్ చేస్తుంది. ఇది ఒమేగా ఎస్ ఒమేగా పి అని పెట్టాక మనం అక్కడ, రైట్. సో ఇప్పుడు ఒమేగా సి మనకు వచ్చిందమ్మా. వెన్ ఒమేగా సి ఈక్వల్ టు ఒమేగా సిఎస్ అంటే స్టాప్ బ్యాండ్ లో కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, అంటే స్టాప్ బ్యాండ్ ఎడ్జ్ అనమాట. అలాగే ఒమేగా సి ఈక్వల్ టు ఒమేగా సిపి పాస్ బ్యాండ్ ఎడ్జ్ దగ్గర. ఓకే, పాస్ బ్యాండ్ దగ్గర వెన్ ఒమేగా సి ఈక్వల్ టు ఒమేగా సిపి అప్పుడు ఏమవుతుంది, ఒమేగా సిపి ఈక్వల్ టు ఒమేగా పి బై 1/p² - 1 హోల్ పవర్ 1/2n అవుతుందమ్మా. ఓకే, అలాగే ఒమేగా సి ఈక్వల్ టు ఒమేగా సిఎస్ అయితే అంటే స్టాప్ బ్యాండ్ దగ్గర ఉన్న కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ దగ్గర అయితే ఒమేగా సిఎస్ ఈక్వల్ టు ఒమేగా ఎస్ బై 1/s² - 1 అవుతుంది. ఓకే, అయితే ఇప్పుడు ఒమేగా సి అంటే ఏంటి, ఇదిగో ఇప్పుడే మీకు చెప్పాను దగ్గర నేను క్లాస్లో నేను, రైట్. మనకి ఇప్పుడు ఏమొచ్చినాయి అంటే ఈ ఒమేగా పిని ఏమనుకుంటే నేను గమనించండి, ఇక్కడ ఈ ఒమేగా సి కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మనకి ఇప్పుడు ఏమొచ్చింది, పాస్ బ్యాండ్ ఎడ్జ్ దగ్గర కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వచ్చింది, స్టాప్ బ్యాండ్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వచ్చింది. నేను చెప్పాను మీకు, నేను బటర్వర్త్ ఫిల్టర్లో ఈ ఒమేగా సి నుంచి పాస్ బ్యాండ్ ఎడ్జ్ ఎంత దూరం ఉందో స్టాప్ బ్యాండ్ ఎడ్జ్ కూడా మీకు ఇంచుమించుగా అలాగే ఉంటుంది. కాబట్టి లిటరల్లీ మనం ఏమైనా రాసుకోవచ్చు, ఒమేగా సి ఈక్వల్ టు ఒమేగా పి ప్లస్ ఒమేగా ఎస్ బై 2 అని రాసుకోవచ్చు చెప్పాను మీకు నేను. ఓకే, అదే ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాను. గర్ల్స్ రైట్ రోల్ నెంబర్స్ ఇన్ చాట్ బాక్స్. Girls, write your roll numbers in chat box. Write your roll numbers in chat box. సో ఇప్పుడు ఒమేగా సిపి వచ్చింది, ఒమేగా సిఎస్ వచ్చింది. సో ఒమేగా సిపి ప్లస్ ఒమేగా సిఎస్ బై 2 చేస్తే మనకి ఏమొస్తుంది అంటే కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వస్తుంది, కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. ఓకేనమ్మా, ఇది మన కాన్సెప్ట్ అనమాట, రైట్. మీకు కొద్దిగా మీకు ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు, ఇది ఎలా వచ్చింది అని చెప్పేసి. ఓకే, చెప్పుకుందాం ఒకసారి. ఇదిగో ఫస్ట్ ఈక్వేషన్ని నేను సాల్వ్ చేస్తే నాకేమొచ్చింది, ఒమేగా సి ఈక్వల్ టు ఒమేగా పి బై ఇది వచ్చిందమ్మా ఫస్ట్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే, రైట్. ఇది ఎక్కడిది, పాస్ బ్యాండ్లో. ఓకే, పాస్ బ్యాండ్లో ఒమేగా సిని ఉంటున్నానంటే ఒమేగా సిపి అంటున్నా పాస్ బ్యాండ్లో, అంతే. ఓకేనమ్మా, ఒమేగా సిపి అంటున్నా పాస్ బ్యాండ్ లో, ఒమేగా సి కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని ఒమేగా సిపి అంటున్నా, అంటే కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇన్ పాస్ బ్యాండ్ అని ప్రింట్ చేస్తున్నాను. ఓకే, అలాగే నేను ఈక్వేషన్ 2 సాల్వ్ చేస్తే నాకు ఇలా వచ్చింది అవుట్పుట్. ఇది ఎక్కడిది, స్టాప్ బ్యాండ్ లో, మనకి స్టాప్ బ్యాండ్ లో అనమాట, రైట్. సో ఈ స్టాప్ బ్యాండ్ లో ఉన్న కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని నేను ఏమంటున్నానంటే ఒమేగా సిఎస్ అంటున్నాను అనమాట, ఒమేగా సిఎస్ అంటున్నాను అనమాట. బాయ్స్ రైట్ రోల్ నెంబర్స్ ఇన్ చాట్ బాక్స్. సో దీన్ని మనం ఒమేగా సిఎస్ అంటున్నాను అనమాట. సో ఇదేంటిది అంటే స్టాప్ బ్యాండ్లోనే కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని చెప్తున్నా, ట్రెండ్ చేస్తున్నా, జస్ట్ అంతే, రైట్. సో ఇప్పుడు మనకి టోటల్గా కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఎలా వస్తుంది అంటే పాస్ బ్యాండ్ ఎడ్జ్ ఓకే ప్లస్ ఒమేగా, చూడండి పాస్ బ్యాండ్ ఎడ్జ్
స్టాప్ బ్యాండ్ ఎడ్జ్ బై 2 చేస్తే నాకేమొస్తుంది అంటే కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఒమేగా సి వస్తుంది అనమాట. ఓకే, అదే ఇక్కడ ఇప్పుడు నేను చేశాను. దట్ ఇస్ వాట్ ఐ డిడ్ హియర్, రైట్? ఒమేగా సిపి ప్లస్ ఒమేగా సిఎస్ బై 2 చేశాను. చేస్తే మనకి కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వచ్చింది. సో ఆల్రెడీ మనం ఇక్కడ ఎన్ కనుక్కున్నామమ్మా, ఆల్రెడీ మనం ఇక్కడ ఎన్ కనుక్కున్నాం అనమాట. సో కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి, ముందుగా ఏం చేసుకోవాలి? ఎన్ కనుక్కోవాలి. ఓకేనా, ఎన్ కనుక్కోవాలి, రైట్? సో ఇది మనం చేయాల్సిన ప్రొసీజర్ అనమాట. ఓకే,